హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నయ్య అలానే ఇద్దరు తమ్ముళ్ళు కూడా అయ్యప్ప స్వామి మాలాధారణ వేశారు. ఇక భజన కూడా ఇంట్లో పెట్టుకున్నారండి. సాయంత్రం సమయంలో అయ్యప్ప స్వామి వారి భజన పెట్టుకున్నారు. భజన అయితే చాలా బాగా జరిగిందండి. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహం తీసుకొచ్చారండి. ఆ విగ్రహానికి అన్ని రకాల పాలు, తేనె, నెయ్యి, పెరుగు, అలానే కొబ్బరి నీళ్ళు, చాలా రకాలైన పళ్ళ రసాలు, ఇక పంచదార, కొబ్బరి నీళ్ళు, దానిమ్మ గింజలు, అలానే అరటిపండు ముక్కలు, అన్ని రకాలు కలిపి కూడా స్వామివారికి అభిషేకం చేశారండి. చాలా బాగా జరిగిందనమాట. అభిషేకం అంతా కూడా కన్నుల పండుగగా జరిగింది. ఇలాంటి భజనలు అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి. ఇక ఎవరైనా అయ్యప్ప స్వామి భజన చేసుకుంటున్నాం రమ్మని పిలిస్తే నేనైతే తప్పకుండా వెళ్తూ ఉంటాను. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా మా అన్నయ్య వాళ్ళు ఈ మాలాధారణ వేస్తూనే ఉంటారు. అలానే ఈ భజన కూడా పెడతారండి. భజన అయితే చాలా బాగా జరుగుతుంది. ద్రాక్షరసంతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. చాలా బాగా జరిగింది. అభిషేకం అంతా కూడా చాలా బాగా జరిగింది. అలానే పూజ కూడా చాలా బాగా చేశారు. అసలు స్వాముల భజన ఎంత బాగా చేస్తారో అందరికీ తెలిసిందే కదండి. చక్కగా స్వాములందరూ కూడా కలిసి భజన చేసుకుంటూ ఉంటుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక భక్తి భావంతో చాలా నిష్టగా ఈ భజన చేస్తూ ఉంటారు. 48 రోజుల పాటు స్వాములందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారికి చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు. అలా నిష్టగా చేయాలంటే చాలా శక్తి అయితే కావాలండి. ఎందుకంటే ఈ 48 రోజులు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా, తలకి నూనె లేకుండా, ఇక తెల్లవారుజామునే 4కి లేచి స్వామివారికి పూజకి అన్నిటిని రెడీ పెట్టుకొని చక్కగా భజనలే చేస్తూ ఉంటారు. ఎంతో భక్తిభావం ఉంటే తప్ప ఇలా వాళ్ళు చేయలేరండి. మొదటిసారి మాల వేసే వాళ్ళని కన్యస్వాములు అంటారంటండి. అలానే రెండోసారి వేసే వాళ్ళని కత్తిస్వామి, ఇక 3వ సంవత్సరం గంటస్వామి, 4వ సంవత్సరం గదస్వామి, 5వ సంవత్సరం విల్లుస్వామి, 6వ సంవత్సరం జ్యోతిస్వామి, 7వ సంవత్సరం సూర్యస్వామి, 8వ సంవత్సరం చంద్రస్వామి, 9వ సంవత్సరం వేలుస్వామి, 10వ సంవత్సరం విష్ణుచక్ర స్వామి, ఇక 11వ సంవత్సరం శంఖాధార స్వామి, 12వ సంవత్సరం నాగాభరణ స్వామి, 13వ సంవత్సరం శ్రీహరి స్వామి, 14వ సంవత్సరం పద్మస్వామి, 15వ సంవత్సరం త్రిశూల స్వామి, 16వ సంవత్సరం శ్రీ శబరిగిరి స్వామి, 17వ సంవత్సరం స్వామి, 18వ సంవత్సరం నారికేల స్వామి అనే పేర్లతో ఒక్కొక్క సంవత్సరం వేసుకునే మాలను బట్టి ఇక్కడ వీళ్ళు పిలుచుకుంటారంటండి. ఇలా మాల ధరించే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అయ్యప్ప స్వామికి భజనలు చేస్తూ ఉంటారు. నల్లటి వస్త్రాలతో 40 రోజుల దీక్ష, అయ్యప్ప గీతలతో అలౌకిక ఆనందం, వీధి వీధులకి పడి పూజ, ఇంటింటా స్వామి భజనలు, శబరిమలై యాత్రలు, మకర జ్యోతిని దర్శించాలనే మనోవాంఛ ప్రతి ఒక్క స్వామిలోని మనకి కనిపిస్తూ ఉంటాయి. స్వాములంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి భజన చేశారండి. భజన అయితే చాలా బాగా జరిగింది. సుమారుగా ఒక 100 మంది స్వాములైనా వచ్చారండి. భజన అయితే చాలా బాగా జరిగింది. కన్నుల పండుగగా చాలా బాగా జరిగిందండి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడా అందరం ఆ రోజు వాళ్ళకి సాయం చేసి భజనకి కావాల్సినవన్నీ కూడా మేము రెడీ పెట్టాము. ఇక స్వాములు అయితే సాయంత్రం టిఫిన్ చేస్తారు కదండి. ఆ టిఫిన్ అంతా కూడా స్వాములే వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతో చేశారు. స్వామి యొక్క మహిమో ఏమో కానండి, టిఫిన్లు కూడా చాలా బాగా కుదిరాయి. ఇక స్వాములు వెళ్ళేటప్పుడు వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. భజన అయితే చాలా బాగా జరిగిందండి. చక్కగా స్వామివారికి అన్ని రకాల పంచామృతాలతో అభిషేకం చేశారు. కన్నుల పండగగా అనిపించింది. ఈ అయ్యప్ప స్వామి భజన వీడియోని నేను ఒక మెమరీలా అలా ఉండిపోతుందని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.